నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఉపదేశసారం 16వ సూత్రం. దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం చిత్వదర్శనం తత్వదర్శనం. దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. దీని యొక్క అర్థము, మనసు దృశ్యాలను తెలుసుకోకుండా ఉన్నప్పుడు సాధకునికి చిత్వదర్శనం అవుతుంది. చిత్వదర్శనమే తత్వదర్శనము అని ఇక్కడ మహర్షి మనకు వివరించారు. ఇక చిత్తం అంటే దీనినే మనము మనస్సుగా చెప్పుకోవచ్చు. ఇక దృశ్యవారితం అంటే దృశ్యాలను తెలుసుకోకుండా ఉన్నప్పుడు అని అర్థం వస్తుంది. ఇక మనము ఈ 16వ సూత్రాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ 16వ సూత్రము ధ్యాన మార్గములో చివరి సూత్రముగా మనము ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. ఇక 9వ సూత్రంలో ఆ ఈశ్వరుడు నేనే అనే సాధన గురించి మనము తెలుసుకున్నాము. ఆ ఈశ్వరుడు నేనే అనే సాధన చేయడం వలన చిత్తము శుద్ధి అవుతుందని కూడా మనము తెలుసుకున్నాము. ఇది మన యొక్క భక్తి మార్గంలోని చివరి సూత్రంగా మనము చెప్పుకోవచ్చు. ఇక ధ్యాన మార్గంలోని 11వ సూత్రం ద్వారా కేవల కుంభకం అనే సాధన వలన కూడా చిత్తశుద్ధి జరుగుతుంది అని మనము తెలుసుకున్నాము. మరియు అష్టాంగ యోగం గురించి పూర్తిగా తెలుసుకున్నాము. మరియు ఆ యోగం వల్ల మనకు సమాధి స్థితి ఎలా జరుగుతుందో కూడా అష్టాంగ యోగ మార్గం ద్వారా ఈ 11వ సూత్రం ద్వారా కూడా మనము తెలుసుకునే ప్రయత్నం ఇంతకుముందు చేశాము. ఇక ఈ 16వ సూత్రంలో నేరుగా చిత్తవృత్తిని ఎలా నిరోధించుకోవచ్చో మహర్షి వివరించే ప్రయత్నం చేశారన్నమాట. మరి ఈ సూత్రం అర్థం కావాలి అంటే చిత్తం అంటే ఏమిటి తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తత్వం అంటే ఏమిటో తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి దృశ్యవారితం అంటే ఏమిటో కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక చిత్వం అంటే ఆత్మకు మరో పేరన్నమాట. దీనినే మనము చిత్ అని కూడా అంటాము, లేక చైతన్యం అని కూడా అంటాము. చిత్వం అంటే ఇది మన ఆత్మకు సంబంధించిన, అంటే అది మూలానికి సంబంధించిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక తత్వం అంటే స్వభావం అని అర్థం వస్తుంది. ఉదాహరణగా తీసుకుంటే కనుక నీరు మనము కింద పోసినట్టయితే కనుక అది ఎటైతే పల్లం ఉంటుందో అటువైపే ప్రయాణిస్తుంది. అదేవిధంగా వెలగడం జ్యోతి యొక్క స్వరూపంగా చెప్పుకోవచ్చు. మరియు సూర్యుడు పగలు, చంద్రుడు రాత్రి మనకు వెలుగునిస్తూ ఉంటూ ఉంటాడు. అంటే అది సూర్యుని యొక్క, చంద్రుని యొక్క స్వభావం అని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మానవునికి కూడా ఒక స్వభావం ఉంటుంది. అది ఏమిటంటే అదే ఎప్పుడు నిత్యానందంగా ఉండే స్వభావం అన్నమాట. అంటే నిజ స్వరూపం ఏమిటంటే మానవుంది ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండడమే మానవుని యొక్క నిజస్వరూపంగా మనము చెప్పుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరూ పుట్టకముందు ప్రతి ఆనంద స్థితిలోనే ఉంటారు. తర్వాత పెరుగుతూ ఉన్నప్పుడు ఆ దుఃఖం అనేది మనకు, అంటే మానవులకు చోటు చేసుకుంటుందని ఇక్కడ మనం గ్రహించాల్సి ఉంటుంది. ఎవరైతే ఆలోచనలు చేస్తూ ఉంటారో ఆ ఆలోచనలు అనేవి ఆ చిత్తంలో స్టోర్ అవుతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మన యొక్క ఆలోచనల యొక్క సముదాయమే ఆ స్టోరేజ్ని మనము ఇక్కడ మన చిత్తంగా చెప్పుకోవచ్చు. అంటే దృశ్యవారితము అంటే ఇక్కడ ఆ దృశ్యాలు మన మనస్సులో లేకుండా ఉన్నప్పుడే దానిని మనము దృశ్యవారితంగా మనము చెప్పుకోవచ్చు. అంటే మనసు అంటే తలపులు లేక ఆలోచనల సమూహము అని అర్థం వస్తుంది. ఎవరైతే దృశ్యవారిత స్థితిలో ఉంటారో అంటే వారిలో ఎలాంటి ఆలోచనలు ఉండవని ఇక్కడ అర్థం వస్తుంది. అదేవిధంగా బుద్ధి అంటే ఇది కూడా మనస్సుకు సంబంధించినదే. ఎవరైతే ఏదైనా విషయాన్ని మంచి చెడులను ఆలోచిస్తూ ఉంటారో అప్పుడు ఆ బుద్ధి అనేది నిర్ణయము
తీసుకుంటుంది అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఇక దుశ్యవారితం అంటే చిత్తశుద్ధి అన్నమాట. అంటే దీనినే మనము ఆత్మశుద్ధి అని కూడా అంటాము. అంటే మనకు పతంజలి మహర్షి చెప్పిన విధంగా యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మనము ఎన్ని యోగాలు చేసినా కూడా అంటే మన చిత్తంలో ఉన్నటువంటి మన మనసులో ఉన్నటువంటి చెత్తను అంటే ఆలోచనలను తీసివేయడమే అని ఇక్కడ అర్థం వస్తుంది. అది మంచి ఆలోచన కావచ్చు, చెడు ఆలోచన కావచ్చు, సంతోషము కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనా కూడా అది ఆలోచన అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మన చిత్తశుద్ధి అంటే మన మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉండే స్థితిని మనము చిత్తశుద్ధి అని మనము చెప్పుకోవచ్చు. అంటే ఎలాంటి తలపులు లేని ఆ శుద్ధమైన స్థితిని మనము ఆత్మస్థితి అని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఎవరిలో అయితే ఆ యొక్క చిత్తం శుద్ధి అవుతుందో అప్పుడు వారికి ఆ ఆత్మానుభూతి అనేది కలుగుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఆత్మ అనేది మన యొక్క నిజస్వరూపంగా మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మనం ఎన్నోసార్లు మన మనస్సు గురించి, చిత్తం గురించి, ఆత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము. మరి ఆత్మ అనేది ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆత్మ అనేది అది యొక్క అఖండత్వంగా ఉంటుంది. అదేవిధంగా అనంతతత్వంతో ఇమిడి ఉంటుంది. అదేవిధంగా అది అపరిమితమై ఉంటుందన్నమాట. మరియు సర్వవ్యాపకమై ఉంటుందన్నమాట. మరియు సర్వజ్ఞత్వంతో ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మనలోనూ ఆత్మ ఉంది, మన బయట కూడా ఈ సృష్టిలో కూడా ఆత్మ అనేది ఉందని మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. మరి ఈ ఆత్మానుభూతి మనకు జరగాలి అంటే కనుక మనకు ఇంతకుముందు చెప్పుకున్నాము ఏమిటంటే మన యొక్క ఆత్మ అనేది శుద్ధి జరగాలి. దాన్ని మన చిత్తం అనేది శుద్ధి జరగాలి. ఆ చిత్తం అనేది శుద్ధి ఎలా జరుగుతుందో మనము 9వ సూత్రంలో మరియు 11వ సూత్రంలో నేర్చుకున్నాము. మరి ఈ సూత్రము 16వ సూత్రంలో కూడా మనము చిత్తశుద్ధి జరగాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క ధ్యానాన్ని చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ కళ్ళను మూసుకోవాలి. మరి స్టెప్ నెంబర్ 2 పరిపూర్ణంగా ఫస్ట్ శరీరాన్ని, మనస్సును రిలాక్స్ చేయాలి. తర్వాత మనలో ఎలాంటి ఆలోచనలు లేకుండా మన మనసును చూసుకుంటూ ఉండాలి. అంటే ఆలోచనలు అలా వస్తూ పోతూ ఉంటాయి, వాటిని గమనిస్తూ ఎక్కువగా వాటిని పట్టించుకోకుండా మనము ఉంటూ ఉండాలి. దీనినే రమణ మహర్షి ఎవరైనా ఉపదేశం చేయమని చెప్తే కనుక తను ఏమనేవారంటే ఊరికే ఉండు అని సమాధానం చెప్పారు. అంటే ఊరికే ఉండడమే అది యొక్క గొప్ప ఉపదేశంగా అతను ప్రతి ఒక్కరికి శిష్యులకు ఇస్తుండేనమాట. అందుకని అతను ఎప్పుడు మౌన స్థితిలోనే ఉంటూ ఉండేవారు. అదేవిధంగా తన యొక్క శిష్యులకు కూడా మౌనంగా ఊరికే ఉండు అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు అన్నమాట. అందుకని ఇప్పటి వరకు మనము 9వ సూత్రంలో, 11వ సూత్రంలో, 16 సూత్రాల ద్వారా మనస్సును లయిస్తుందే కానీ మనస్సు నశించదని అర్థం చేసుకున్నాము. ఈ 11 నుండి 16 వరకు ధ్యాన యోగాన్ని ఇప్పుడు మనం పూర్తిగా కంప్లీట్ చేశామని అర్థం చేసుకోవాలి. అంటే ఏ యోగమైనా మనల్ని సమాధి స్థితి వరకే తీసుకుపోతుంది, కానీ మోక్షాన్ని మాత్రము పొందలేమని మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. ఇక మోక్షం అనేది ఎలా పొందాలి అంటే ఆ జ్ఞాన మార్గంలోతోనే సాధ్యమని మహర్షి మనకు ఇక ముందు శ్లోకాల్లో వివరించే ప్రయత్నం చేస్తారు. అందుకని మనకు 17వ సూత్రం నుండి 30వ సూత్రం వరకు ఆ యొక్క జ్ఞాన బోధను మహర్షి మనకు ఆత్మబోధను మనకు అందించారని మనం ఇక్కడ విశ్వసించాల్సి ఉంటుంది. అందుకని ఈ 16వ సూత్రం ద్వారా మనం ఎలాంటి యోగ సాధన చేయాలి అంటే కనుక మన మనస్సును ఉట్టిగానే ఊరికనే ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉన్న స్థితిలో మనము చేసుకున్నాం అనుకుంటే కనుక అదే గొప్ప యోగమని ఇక్కడ మహర్షి ఈ 16వ సూత్రంలో వివరించారన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ ఆ యొక్క చిత్తశుద్ధిని చేసుకోవడానికి, వాళ్ళ మనస్సులో ఉన్న ఆలోచనలను తీసివేయడానికి ఈ సాధన ఎంతో గొప్ప మార్గమని, ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండువని ఇక్కడ మహర్షి ఈ 16వ సూత్రం ద్వారా మనకు తెలియజేశారు. చివరిగా సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.